టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మరో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. జింకా సత్యం, లంకా అబ్బినాయుడు, తీయగూర గోపిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. అరెస్టులతో పలువురు వైసీపీ కీలక నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు. మంగళగిరి గ్రామీణ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఒక్కొక్కరు కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరినీ కూడా పోలీసులు వెతికి పట్టుకునే పనిలో పడ్డారనే చెప్పాలి. ఇప్పుడు తాజాగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు లైవ్ ద్వారా విజయవాడ నుంచి. మధు. థ్యాంక్ యూ సునీల్. అక్టోబర్ 19, 2021 జరిగిన టీడీపీ కార్యాలయంపై దాడి సంఘటన చూసుకుంటే కనుక పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 57 మందిని గుర్తించగా అదే సీసీ ఫుటేజ్ వీడియోల ద్వారా కూడా మరో 27 మందిని కూడా గుర్తించడం జరిగింది. అయితే ఈ దాడి కేసులు చూసుకుంటే కనుక ఎక్కువ శాతం వైసీపీ నాయకులే కారకులుగా ఉన్నారు. వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసి మంగళగిరి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదే కనుక ఇందులో చూసుకుంటే కనుక వైసీపీ ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి, అదేవిధంగా చూసుకున్న తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అయితే దేవినేని అవినాష్, విజయవాడ నగర పార్లమెంటుకు సంబంధించిన కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో అరవ సత్యం, అదేవిధంగా అంబేద్కర్, ఆ తర్వాత గుంటూరు కార్పొరేటర్లు, అదేవిధంగా చూసుకుంటే కనుక జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బత్తుల దేవానంద్, గిరిరాము, ఎస్కే క్యాజా, ముహిద్దీన్, షేక్ మస్తానవల్లి పోలీసులు బుధవారం నాడు వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి పోలీసులు బుధవారం నాడు కోర్టు కూడా హాజరుపరచడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు ఉదయం చూసుకుంటే కనుక జింకా సత్యం, లంకా అబ్బినాయుడు, తీయగూరు గోపిరెడ్డిని కూడా వీళ్ళు అరెస్ట్ చేసి ఈరోజు సాయంత్రం కనుక జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. అయితే కనుక ఈ ఘటనలో చూసుకుంటే కనుక పోలీసులు వేగవంతంగా దర్యాప్తు సాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే విధంగా చూసుకుంటే కనుక గత ప్రభుత్వంలో చూసుకున్న ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఈ దాడి ఘటనలో చూసుకుంటే కార్యకర్తలు బీపీ వచ్చింది. దానివల్లనే ఈ ఘటన జరిగింది, ఎవరైనా దీన్ని అనుభవించాల్సింది అనేది వేగ్యంగా అనడం కూడా జరుగుతుంది. అయితే కనుక దీన్ని అయితే కనుక టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా ఫ్రెష్ ఇష్యూగా తీసుకున్నారు. ఈ ఘటన చూసుకుంటే కనుక చాలా వేగవంతంగా దర్యాప్తు సాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు చూసుకుంటే కనుక ఇప్పుడు దాదాపుగా 18 మందిని అయితే కనుక అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరిచారు. అయితే మిగిలిన వారు కూడా అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్ళు కూడా మేము వెతికి పట్టుకుని వాళ్ళని కోర్టు ముందు హాజరుపరుస్తామని చెప్తా ఉన్నారు. అయితే కనుక కలుగులో ఉన్న ఎలకలు ఏ విధంగా అయితే కనుక తీసుకొస్తారో పోలీసులు కూడా ఈ నిందితులు ఎవరైతే దాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీ కార్యాలయంలో వీళ్ళందరినీ కూడా కోర్టు ముందు హాజరుపరుస్తాము, వీళ్ళందరూ కూడా విచారణ సాగిస్తామని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సునీల్. రైట్ మధు.